కేసీఆర్ కుమార్తె జాగృతి వ్యవస్థాపకురాలు, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మారిన పార్టీలో శాసనమండలి సభ్యురాలు, ఒకప్పుడు పార్లమెంటు సభ్యురాలు కవిత ఇప్పుడు బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయ్యారు. స్వయంగా సస్పెండ్ చేసింది ఎవరయ్యా అంటే తన తండ్రే సస్పెండ్ చేశారు. ఎందుకు అంటే ఆమె చేస్తున్నటువంటి యాక్టివిటీ పార్టీకి విరుద్ధంగా ఉంది అన్నటువంటిది. ఏదైతే తాను జైలుకు వెళ్ళినప్పుడు సస్పెండ్ చేయలేదు, ఆమె మద్యం కుంభకోణంలో ఉన్నప్పుడు సస్పెండ్ చేయలేదు, ఆ జైలు జీవితం అనుభవిస్తున్నప్పుడు సస్పెండ్ చేయలేదు, బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమెకి ఘనస్వాగతం లభించేలా చూసుకొచ్చారు. ఒక తండ్రిగా లేకపోతే పార్టీ అధినేతగా అటు అన్న తండ్రి సహకరిస్తూ వచ్చారు. కానీ ఆ తర్వాత నుండి అన్నకి పార్టీ పగ్గాలు ఇవ్వడానికి వీల్లేదు, పార్టీ పగ్గాలు తనకే కావాలన్న కాన్సెప్ట్తో తండ్రి చుట్టూ దెయ్యాలు, ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించే ప్రసక్తి లేదు అనడం ద్వారా పార్టీ ధిక్కరణ చర్యలు అనేది ప్రారంభించారు. ఎందుకంటే పార్టీకి అధ్యక్షుడు కేసీఆర్ అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంటే ఇంకెవరి మాట వినను నేను, కేసీఆర్ మాట తప్పించి అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ మాట వినను అంటే అక్కడ సహించింది కుటుంబం. బట్ ఆ తర్వాతన జగదీష్ రెడ్డిని వచ్చేటప్పటికి ఆవిడ చేసిన వ్యాఖ్యలు, ఒక లిల్లీపుట్ అంటూ చేసినటువంటి వ్యాఖ్యలతో చూస్తూతో పాటుగా ఆ తర్వాతన ఏదైతే లేటెస్ట్గా హరీష్ రావు, సంతోష్ రావులు ఇద్దరిని కూడా ఏలెత్తి చూపించడం, వీళ్ళకి రేవంత్తో సంబంధాలు ఉన్నాయంటాం, ఈ ఆరోపణల నడుమ నిన్ననే మనం మాట్లాడుకున్నాం. ఆమెను పార్టీలో పెట్టుకుని ఏం చేయదలుచుకున్నారు వీళ్ళు అన్నటువంటిది. ఇంకోటి, పార్టీ ఉంటే ఎంత లేకపోతే ఎంత, పక్కన తండ్రి పట్ల ప్రేమని నటిస్తోంది తప్పించి మరొకటి లేదు అన్నటువంటి కాన్సెప్ట్ కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా వచ్చేటప్పటికి పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టాన విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యుడైన సోము భరత్ కుమారు, అట్లాగే ప్రధాన కార్యదర్శి టి రవీంద్రరావు పేరుతో ఒక ప్రకటనని రిలీజ్ చేశారు. తద్వారా ఇది కేసీఆర్ ఆదేశాలతోనే జరిగింది అన్నటువంటిది. యాక్చువల్గా నిన్నటి నుంచి కేసీఆర్ సుదీర్ఘమైనటువంటి మంత్రాలు జరుపుతూ వచ్చారు. దాదాపుగా 5-6 గంటల పాటు రాత్రి దాకా ఫామ్ హౌస్లో కేటీఆర్ మిగతా వాళ్ళతో మాట్లాడుతూ వచ్చారు. ప్రభుత్వం సిబిఐ దర్యాప్తు వేస్తే తనకి సానుభూతి రావాలి, కానీ మధ్యలో కవిత చేసిన పని వల్ల సానుభూతికి బదులుగా అవినీతికి పాల్పడింది కేసీఆర్ అన్నటువంటిది సర్టిఫికెట్ ఇచ్చినట్టయింది. అది పార్టీకి ఆవిడ కావాలని నష్టం చేకూరుస్తుంది అన్నటువంటి కాన్సెప్ట్తో ఇప్పుడు ఆమెను సస్పెండ్ చేయమని మెజారిటీ నాయకులు సూచించారట. బహిష్కరించలేదు. ఇక్కడ అంతకుముందు విజయశాంతి, నరేంద్ర ఇట్లాంటి వాళ్ళని బహిష్కరించారు. అదే సందర్భంలో ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఈమెని సస్పెండ్ చేయడం ద్వారా కొంతమేర అవకాశం ఇచ్చినట్టు. మరి కవిత ఆగుతుందా, ఇక సాగుతుందా చూడాలి.